నమస్కారం సిటీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. చలాన్ల విషయంలో కఠినంగా మారనున్న రూల్స్, నిర్లక్ష్యం చేస్తే లైసెన్స్ రద్దు. అన్ని మతాలను గౌరవించేవాడే అసలైన నాయకుడు. వైసీపీ హయాంలో ఆలయాల అభివృద్ధిని గాలి కొదిలేశారన్న అశోక్ గజపతిరాజు. తోపుదుర్తికి పరిటాల సునీత స్ట్రాంగ్ వార్నింగ్, సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సంచలన ఆరోపణలు. కేబీసీలో 50 లక్షలు గెలుచుకున్న మహారాష్ట్ర రైతు. కౌన్ బనేగా కరోడ్పతి షోలో అమితాబ్ అడిగిన 14 ప్రశ్నలకు సరైన సమాధానాలు. డార్జిలింగ్ లో కొండపోత, కొండచర్యలు విరుగుపడి 6 మృతి. గ్రీన్ జర్నీ పేరుతో ప్రజల రక్తం పీలుస్తున్నారు. ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు. నా కూతురు రష్యాలో ఎవరో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో, రవీనా టండన్ తన కూతురుపై ప్రశంసలు. ఇక డీటెయిల్స్ చూస్తే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనం నడుపుతున్నారా? మీ వాహనంపై ట్రాఫిక్ చలానా పడినా పట్టించుకోవడం లేదా? అయితే మీరు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది. పెండింగ్ చలాన్లు ఎన్ని ఉన్నా పోలీసులు ఆపినప్పుడు కడదాంలే అనుకుంటే ఇకపై కుదరదు. చలాన్ పడిన 45 రోజులుగా చెల్లించలేదంటే అంతే. 5 చలాన్లకు మించి పెండింగ్ లో ఉంటే లైసెన్స్ రద్దయినట్లు మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కాకపోవచ్చు కూడా. మీ వాహనాన్ని ట్రాఫిక్ సిబ్బంది సీజ్ చేసే అవకాశం ఉంది. పెండింగ్ చలాన్ల విషయంలో కేంద్రం కఠిన చర్యలను ప్రతిపాదిస్తూ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో కేంద్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్ ద్వారా ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు సంబంధిత అధికారులు 3 రోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసులు జారీ చేయాలని, ఫిజికల్ రూపంలో 15 రోజుల్లోగా నోటీసు పంపాలని స్పష్టం చేసింది. గత వైసీపీ పాలనలో దేవాదాయ శాఖ అధికారులు కేవలం మంత్రుల బూట్లు నాకుతూ కాలం గడిపారని గోవా గవర్నర్ పైడితల్లి అమ్మవారి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు సంచలన ఆరోపణ చేశారు. ఆలయాల అభివృద్ధిని, భక్తుల మనోభావాలను పూర్తిగా విస్మరించారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలను సైతం గత ప్రభుత్వం చిన్నచూపు చూసిందని అశోక్ మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల కాలంలో ఆలయాల అభివృద్ధి అనే మాటే వినిపించలేదని, మొత్తం వ్యవస్థను గాలి కొదిలేశారని విమర్శించారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఆయన ఆలయాల అభివృద్ధికి నయా పైసా కూడా ఉపయోగపడే పని చేయలేదని ఆరోపించారు. దేవాలయాల్లో అధికారుల పెత్తనం చెలాయించకూడదని, ఉత్సవ విగ్రహాల్లో మిగిలిపోవద్దని ఆయన హితవు పలికారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వారి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని దేవుడికి సేవ చేయాలని సూచించారు. ఆలయ ట్రస్ట్ బోర్డుల కార్యకలాపాలు అత్యంత పారదర్శకంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సొంత మతాన్ని ఆచరిస్తూనే ఇతర మతాలను కూడా గౌరవించాలని అన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించినప్పుడే నిజమైన నాయకుడు అవుతారని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తా నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై మరోసారి అసత్య ప్రచారాలు చేస్తే చెప్పు తెగుతున్నట్టు ఘాటుగా హెచ్చరించారు. ₹1 తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని సవాల్ విసిరారు. రాప్తా నియోజకవర్గంలో హౌసింగ్ లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యే పరిటాల సునీత 10,000 చొప్పున వసూలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల సంచలన ఆరోపణ చేశారు. నిరుపేదలను కూడా వదలకుండా పెద్ద ఎత్తున డబ్బులు తంటుకుంటున్నారని ఆయన విమర్శించారు.
తోపుదుత్తి ఆరోపణలపై పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. కారు కోతలు కూస్తే కఠిన చర్యలు తప్పవు. కడుపుకు అన్నం తిన్నవాడెవడూ ఇలాంటి నిరాధార ఆరోపణ చేయడం మండిపడ్డారు. తమ కుటుంబం 10 రూపాయలు జేబులోంచి తీసి పేదలకు సాయం చేస్తుంది తప్ప ఇతరుల వద్ద చేయి చాపే అలవాటు తమ రక్తంలోనే లేదని ఆమె స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ఇలాంటి పనులు చేసి ఉండొచ్చని, అందుకే ఆయనకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయని పరిటాల సునీత ఎదురుదాడి చేశారు. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతో రాప్తా నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పంట పొలాల్లో నిత్యం శ్రమించి ఓ రైతు అమితాబ్ బచ్చన్ నిర్వహించే కౌన్ బనేగా కరోడ్పతి షోలో పాల్గొని పెద్ద మొత్తం గెలుచుకున్నారు. వరదలు చీడపీడలతో పంట నష్టపోయిన ఆ రైతును అదృష్టం కేబీసీ రూపంలో వరించింది. షోలో అమితాబ్ అడిగిన 14 ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పి 50 లక్షలు గెలుచుకున్నారు. ₹1 ప్రశ్న విషయంలో జవాబు తెలియక రిస్క్ వద్దనుకుని పోటీ నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కైలాష్ కుంటేవార్ తన కేబీసీ అనుభవం గురించి మీడియాతో మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తాను చదువుల్లో ముందుండేవాడినని చెప్పారు. కేబీసీ షో వినోదం కోసమేనని భావించేవాడినని, 2018లో ఈ షోలో డబ్బు గెలుచుకున్న వ్యక్తితో మాట్లాడాక సీరియస్ గా దీనిపై దృష్టి సారించారని చెప్పారు. అప్పటి నుంచి కేబీసీ కోసం ప్రత్యేకంగా సిద్దమైనట్లు వెల్లడించారు. రోజంతా పొలంలో కష్టపడ్డా ఇంటికొచ్చాక కనీసం 1 గంట పాటు కేబీసీ కోసం ప్రిపేర్ అయినట్లు కైలాష్ తెలిపారు. షోలో అమితాబ్ అడిగిన ప్రశ్నలకు వరుసగా సరైన జవాబులు చెప్తూ 50 లక్షలు గెలుచుకున్నారని, ₹1 ప్రశ్న విషయంలో కొంత సందిగ్ధం నెలకొందని చెప్పారు. దీంతో రిస్క్ తీసుకోలేక అప్పటి వరకు గెలుచుకున్న 50 లక్షలతో పోటీ నుంచి తప్పుకున్నట్లు కైలాష్ వివరించారు. తాను గెలుచుకున్న సొమ్మును ఖర్చు చేసే విషయంలో పిల్లల చదువులకే ప్రథమ ప్రాధాన్యమిస్తానని కైలాష్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొండపోత వర్షాల కారణంగా మిరిక్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి బీభత్సానికి పర్యాటక ప్రాంతాలైన మిరిక్, కుర్సియాంగ్లను కలిపే కీలకమైన దూదియా ఐరన్ బ్రిడ్జ్ పూర్తిగా కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంతాల మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి. కుర్సియాంగ్ సమీపంలోని జాతీయ రహదారి 110పై ఉన్న హుస్సేన్ ఖోలా వద్ద కూడా కొండచర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల కారణంగా పలు గ్రామాలకు వెళ్లే మార్గాలతో పాటు జాతీయ రహదారులు కూడా బురదతో నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ డార్జిలింగ్, కాలింపాంగ్, కుచ్ బెహరా, జల్పైగురి, అలిపూర్ దుర్వార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో సోమవారం ఉదయం వరకు కొండపోత వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తన బులెటిన్లో పేర్కొంది. జార్ఖండ్ పశ్చిమ ప్రాంతం, దాని పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలహీనపడి బీహార్ వైపు కదులుతుందని అంచనా వేసింది. దక్షిణ బెంగాల్లోని ముర్షిదాబాద్, బీర్భూమ్, నాడియా జిల్లాల్లో కూడా సోమవారం వరకు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయని, అత్యధికంగా బంకురాలో 65.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపమని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా తన నిరసన వ్యక్తం చేశారు. గ్రీన్ జర్నీ పేరుతో ప్రభుత్వం సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తోంది, బస్సు ఎక్కడమే పాపం అన్నట్లుగా ప్రజల జేబులను కొల్ల చేస్తున్నారు అని కవిత తన పోస్టులో తీవ్రంగా విమర్శించారు. ఇటీవలే బస్ పాసుల ధరలను పెంచి చిరుద్యోగులు, విద్యార్థులపై పెనుభారం మోపిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా బస్ ఛార్జీలను అమాంతం పెంచేయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు సామాన్యులు నడ్డివిచ్చేలా ఉన్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణాను ప్రజలకు దూరం చేసేలా ప్రభుత్వ విధానాలున్నాయని, ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
తన కుమార్తె రషా తడానీలో ఏదో ఒక లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించి ఉంటుందేమో అనిపిస్తోందని బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఆన్లైన్ మీడియాతో మాట్లాడుతూ కూతురి బాల్యం నుంచి ఆమె సినీ రంగ ప్రవేశం వరకు అనేక విషయాలు పంచుకున్నారు. రషా కేవలం 3-4 నెలల వయసు నుంచే విభిన్నమైన హావభావాలు ప్రదర్శించేదని ఆమె గుర్తు చేసుకున్నారు. రషా చిన్నప్పుడు అద్దం ముందు నిలబడి ఏడుస్తున్నట్లుగా నటించేది. అంత చిన్న వయసులో అద్దంలో తన హావభావాలను చూసుకోవాలని ఎలా అనిపించిందో అర్థమయ్యేది కాదు. తనలో ఎవరో గొప్ప నటి ఆత్మ ఉందేమో అని మా అమ్మతో ఎప్పుడు అనేదాన్ని. అప్పుడు ఆమె నా మాటలను పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు రషా నటన చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని రవీనా తెలిపారు. తన వారసురాలిగా బాలీవుడ్ లో కలుగుపెట్టిన రషా ఆజాద్ అనే తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలోని ఒక ప్రత్యేక గీతంలో ఆమె డాన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించి దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకున్నాయి. ఇంత తక్కువ సమయంలో రషాకి ఇంతటి విజయం వస్తుందని తాము ఊహించలేదని, ఆమెను చూసి ఎంతో గర్వపడుతున్నామని రవీనా చెప్పారు. చిన్నప్పుడు రాక్ స్టార్ అవ్వాలనుకున్న రషా ఆ తర్వాత తన తల్లిలాగే స్టార్ హీరోయిన్ గా స్థిరపడాలని నిర్ణయించుకుందని ఆమె వెల్లడించారు. ఇక రషా తడాని త్వరలోని తెలుగు ప్రేక్షకులను కూడా ప్రకటించేందుకు సిద్దమవుతోంది. ప్రముఖ నటుడు రమేష్ బాబు తనయుడు ఘట్టంనేని జయకృష్ణ హీరోగా పరిచయం కానున్న చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాతో రషా టాలీవుడ్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. సభ్య సమాజం తలదించుకునే ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూస్తుంది. కన్న కూతురి కాపురంలోనే చిచ్చిపెట్టిన ఓ తల్లి ఏకంగా ఆమె భర్తని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడింది. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురిపైనే హత్యాయత్నం చేసింది. స్థానికుల కథనం ప్రకారం కేవీబీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక 18 ఏళ్ల యువకుడు 5 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త చనిపోవడంతో బాలిక తల్లి కూడా వారితోనే కలిపి ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తన అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ బంధం ముదిరి ఏకంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి కూతురు చూస్తుండగానే ఆమె భర్త చేత తాళి కట్టించుకోవడానికి తల్లి ప్రయత్నించింది. తన భర్త తల్లి మెడలో తాళి కడుతుండడానికి చూసి ఆ బాలిక అడ్డుకుంది. దీంతో ఆగడంతో ఊగిపోయిన తల్లి అల్లుడు కలిసి ఆమెపై దాడికి తెగబడ్డారు. రోకలి బండ తీసుకుని బాలిక తలపై బలంగా కొట్టారు. బాధితురాలు ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని బాలికను కాపాడారు. జరిగిన దారుణం తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఆ తల్లి అల్లుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రముఖ హిందీ సినీ నటి దిగ్గజ దర్శకుడు వి శాంతారాం సతీమణి సంధ్యా శాంతారాం కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. ఆమె మరణం పట్ల చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సంధ్యా శాంతారాం సినీ రంగంలో సుదీర్ఘకాలం పాటు తనదైన ముద్ర వేశారు. ఆమె హిందీతో పాటు మరాఠీ సినిమాల్లో కూడా విజయవంతంగా నటించారు. అమర్ భూపాలి, ఝనక్ ఝనక్ పాయల్ బాజే, నవరంగ్, పింజారా వంటి చిత్రాలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు, ముఖ్యంగా ఆమె నృత్య ప్రదర్శనలు ఆమెను కళల నటిగా నిలిపాయి. నృత్య కళలో ఆమె చూపిన ప్రత్యేక ప్రతిభ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సంధ్యా శాంతారాం మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత మాధుర్ భండార్కర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ లెజెండరీ నటి సంధ్యా శాంతారాం ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆమె జీవితం, పాత్రలు, ప్రదర్శనలు అన్ని భారతీయ సినిమాకు గర్వకారణం. ఆమె నటించిన చిత్రాల్లోని ఐకానిక్ రోల్స్ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయంటూ నివాళులర్పించారు. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ హర్జాత్ సింగ్ చరిత్ర సృష్టించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎవరూ ఊహించని రీతిలో ట్రిపుల్ సెంచరీ బాది ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. శనివారం సిడ్నీలోని పార్ట్నర్ పార్క్ లో వెస్టర్న్ సబర్స్ తరపున ఆడిన హర్జాత్ సిడ్నీ క్రికెట్ క్లబ్ పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 141 బంతుల్లోనే 35 భారీ సిక్సర్ల సాయంతో 314 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా గ్రేట్ క్రికెట్ చరిత్రలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా హర్జాత్ నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ ఫస్ట్ గ్రేడ్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీలు చేసిన ఫిల్ జాక్విస్, విక్టర్ ట్రంపర్ వంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు.
హర్జాస్ సిడ్నీలో జన్మించినప్పటికీ అతని మూలాలు భారత్లోనే ఉన్నాయి. అతని తల్లిదండ్రులు 2000 సంవత్సరంలో చండీగఢ్ నుంచి సిడ్నీకి వలస వెళ్లారు. 2024 అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్పై 55 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించడం ద్వారా హర్జాస్ అప్పట్లోనే వార్తల్లో నిలిచారు. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరపున అదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఈ రికార్డు ఇన్నింగ్స్ పై ఫాక్స్ క్రికెట్ తో హర్జాస్ మాట్లాడుతూ, నా కెరీర్ లోనే ఇంత క్లీన్ గా బంతిని బాదడం ఇదే మొదటిసారి. ఆఫ్ సీజన్ లో నా పవర్ హిట్టింగ్ పై చాలా కష్టపడ్డాను. ఆ కష్టం ఈ రోజు ఫలించినందుకు గర్వంగా ఉందని చెప్పారు. గతంలో బయట విషయాల గురించి ఎక్కువగా ఆలోచించేవాడినని, కానీ ఇప్పుడు కేవలం తన ఆటపైన దృష్టి సారించానని పేర్కొన్నారు. ఈ అసాధారణ ప్రదర్శన హర్జాస్ కెరీర్ కు గొప్ప మలుపుగా మారే అవకాశం ఉంది. అతని సహచరులైన శామ్ కాన్స్టాస్, హ్యూ వీబ్చియన్ వంటి వారు ఇప్పటికే రాష్ట్ర స్థాయి జట్లకు ఆడుతుండగా, కాన్స్టాస్ టెస్టుల్లో కూడా అరంగేట్రం చేశారు. ఈ ట్రిపుల్ సెంచరీతో హర్జాస్ కూడా ఆస్ట్రేలియా జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఏవీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.